ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ యూట్యూబ్ శ్రోతలకు యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ఈ యూట్యూబ్ ఛానల్ను ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న మీ అందరికీ యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ వాక్య పరిచర్యలో దేవుడు మనకు సహాయం చేయనట్లుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తుతికి కారణభూతుడు అయిన తండ్రి, నీ పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. దేవా, ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిదినము నాయన మీ వాక్యాన్ని వింటున్న మీ బిడ్డలందరినీ ప్రభా మీరు కనికరించి మీ బాహు రెక్కల చాటున దాచి వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన ఆత్మను మీ ప్రియులకు మీరు ప్రసాదించమని, ఈ కొద్ది మాటలను మీరు దీవించి ఆశీర్వదించమని యేసయ్య ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి ప్రతిమాడు ఏడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిదినము యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరి కొరకు ప్రార్థించటానికి, దేవుని మాటలు మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయం బట్టి మీ అందరికీ మరొక్కసారి యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో వందనములు తెలియజేసుకుంటూ ఈ యూట్యూబ్ ఛానల్ను మీరు తప్పక సబ్స్క్రైబ్ చేసుకుంటారని, లైక్లు చేస్తారని ఆశిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకిచ్చిన లేఖన భాగమును బట్టి కొన్ని నిమిషాలు మనము దేవుని వాక్యములో నుండి కొన్ని లేఖనాలను పరిశీలించి ధ్యానించుకొని దేవుని ఆశీర్వాదములు పొందుకుందామని ఈ సమయంలో మరి 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము మరి 2వ వచనాన్ని మనం ఒకసారి చూసుకున్నట్లయితే, ఎలీషా, నా వలన నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమను. ఇక మనము 8వ వచనం చూసినట్లయితే, తరువాత ఒక దినమందు ఎలీషా సునేమి పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతడిని బలవంతం చేసిన గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయుచు వచ్చెను. గనుక ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచు పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. దేవుడు ఈ వాక్యాన్ని మన మధ్యలో దీవించునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ పేరు లేనటువంటి సాక్ష్యము కలిగినటువంటి ఒక స్త్రీని మనము చూస్తూ ఉన్నాం. ఆమె సునేమి పట్టణంలో గనురాలుగా ఎంచబడినటువంటి స్త్రీని మనము చూస్తూ ఉన్నాం. ఈమె ఎలీషా అనే దైవజనునికి ఆయనకు భోజనము సిద్ధపాటు చేసి ఆయనను రమ్మని బ్రతిమాలుచున్న సన్నివేశాన్ని, ఆ సందర్భాన్ని మనం గమనించినట్లయితే, ఆమె ఎలీషాను ఒక మంచి దైవజనునిగా, ఒక భక్తిగల దైవజనునిగా, దేవుని యందు నమ్మిక కలిగినటువంటి దైవజనునిగా ఆమె గుర్తించి ఆయనకు భోజనం పెట్టాలని ఆశ కలిగి ఆయన బ్రతిమాలుచు ఉన్నది. ఆయన ఆ సునేమి పట్టణమునకు వచ్చినప్పుడల్లా ఆమె తన ఇంట్లో భోజనానికి ఆయనను పిలిచేది. అయితే తన భర్త దగ్గరకు వచ్చి అంటుందయ్యా, మన దగ్గరకు వస్తాబోతున్నటువంటి ఆ దైవజనుడు చాలా భక్తిపరుడు, ఆయనకు మనం ఒక రూమును ఏర్పాటు చేద్దాం, ఒక గదిని ఏర్పాటు చేసి అక్కడ ఒక దీపస్తంభమును, బల్లాను, మంచము ఇవన్నీ అక్కడ పెట్టి ఆయన ఈ సునేమి పట్టణానికి వచ్చినప్పుడల్లా ఆయన
ఆ గదిలో బస చేస్తాడు. తన దేవునికి ఆయన మొరపెట్టుకుంటాడు, దేవుణ్ణి ఆరాధిస్తాడు, ప్రార్థిస్తాడు. ఆ విధముగా మనం సిద్ధం చేద్దామని చెప్పినప్పుడు తన భర్త దానికి ఓకే కూడా చెప్పినాడు. ఆ విధముగా వాళ్ళు ఒక గదిని సిద్ధపాటు చేశారు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ఆ దైవజనుని దేవుని యొక్క మాటకు లోబడి ఆయన చిత్తాన్ని నెరవేర్చే ఒక గొప్ప దైవజనుని ఆమె ఇంట చేర్చుకోవటం అనేది ఒక అద్భుతమైన మాటగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆమె దేవునికి విధేయత కలిగినటువంటి వ్యక్తిగా చూస్తున్నాం. ఆమె దేవుని ఎడల భక్తి కలిగినటువంటి వ్యక్తిగా చూస్తూ ఉన్నాం. అందును బట్టి ఆమె దైవజనుని చేర్చుకోవడానికి, ఆయనకు ఆతిథ్యం ఇవ్వటానికి, ఆయనతో ఆమె మాట్లాడటానికి అటువంటి యోగ్యత ఆమె కలిగి జీవించినటువంటి భక్తురాలుగా లేక దైవజనురాలుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని పిల్లలమైన మనము ఈ లోకంలో మనం చూసినట్లయితే, లేక ఈ లోకంలో మరి సంఘములోను సమాజంలోను మనము చూసినట్లయితే ఇలాంటి స్త్రీలు ఎంతమంది మనకు కనబడతారు. ఈ లోకంలో అనేక మందిని మనం చూస్తూ ఉన్నాము. ఇదిగో దైవజనుని చేర్చుకోవడంలో, దైవజనునికి ఆతిథ్యం ఇవ్వటంలో, దైవజనుని పట్ల ప్రేమ కలిగి ఆయనను మరి ఆయన యందు మరి నమ్మిక ఉంచటంలో ఈమె చేసినటువంటి గొప్ప భాగ్యము అదే. ఆమె అటువంటి భాగ్యాన్ని పొందుకున్నది. ఎందుకంటే ఆమె దైవజనుని ప్రేమిస్తూ ఉన్నది, దైవజనుని పట్ల ఆసక్తిని కనపరుస్తున్నది, దైవజనుని పట్ల భక్తి కలిగి ఉన్నది. కనుక ఆయనను చేర్చుకుంటూ ఆయనకు సపరేట్గా ఒక తన గోడ మీద ఒక గదిని ఏర్పాటు చేయటము మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈనాడు మనము దేవుని ఎడల లేక దేవుని బిడ్డల ఎడల, దైవ సేవకుల ఎడల మనం ఎలాంటి భక్తిని కనపరుస్తున్నాం, దైవ సేవకుల పట్ల మనం ఎలాంటి మరి ఆలోచన కలిగి ఉన్నాం. ఈనాడు మనం చూసినట్లయితే దైవజనుని పట్ల సంఘములోను సమాజంలోను ఉన్నటువంటి స్త్రీలు చూపించుతున్నటువంటి మరి ఆ భక్తిని మనం గమనించినట్లయితే ప్రియులారా, చాలా మరి బాధగా వేదనగా మనం చూస్తూ ఉన్నాం. కొన్నిసార్లు మనము దైవజనునికి విలువివ్వనటువంటి పరిస్థితులను మనం చూస్తాము. ఒక్కోసారి దైవజనులు మరి అని చెప్పుకుంటూ మరి దేవుని బిడ్డల ఎడల మరి వేరేలాగా మరి వారు భావిస్తూ ఉన్న సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలుగా చెప్పుకుంటున్నటువంటి మనము, లేక దేవుని మార్గంలో నడుచున్నటువంటి మనము మరి ఈ గనురాలు లాంటి సునేమి పట్టణంలో ఉన్నటువంటి ఈ గనురాలు లాంటి మనస్సు మనకున్నదా? దేవుని పిల్లలమైన మనము, దేవుని పిల్లలముగా చెప్పుకుంటున్న మనము, విశ్వాసులుగా చెప్పుకుంటున్న మనము, దేవుని మందిరానికి వెళ్తున్నటువంటి మనము దైవ సేవకులను మనం గౌరవించే విధంగా ఉన్నామా? దైవ సేవకులకు ఆతిథ్యం ఇచ్చేవారిగా మనం ఉన్నామంటే మరి ఎంతవరకు మనం దీని విషయం ఆలోచించాలో మనమే అర్థం చేసుకోవాలి. కొంతమంది దైవజనులు మరి విశ్వాసుల పట్ల మరి ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంటారో